నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కున్న చికెన్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కర్రీలో ఏదైతే మసాలా యూజ్ చేస్తామో వాటిని మనం ఇలా ఫ్రై చేసుకొని లైట్గా పౌడర్ కింద చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా మనం మెంతులు, ఆవాలు యాడ్ చేస్తాం. అంతే. వీటన్నిటిని కూడాను మెత్తటి పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ కొద్దిగా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. అది నెక్స్ట్ వేరే పికిల్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర చికెన్ ఏదైతే పక్కన పెట్టామో దాన్ని బండిలోకి తీసుకొని అందులోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అదే బండిలో ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత పీసెస్ తీసేసి అదే వండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండింటిని మిక్స్ చేసి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న పౌడర్ని వేసి కొద్దిగా సాల్ట్, కారం వేసి కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.